విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడిలే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్షరాలు నేర్పించాల్సిన చేతితో విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పూజించే స్థానంలో ఉంటూ వికృత చేష్టలతో పిల్లలను హింసించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కంకరబోర్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. స్కూల్లో సాంఘిక శాస్త్రం బోధించే రవి అనే టీచరు స్టూడెంట్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాల ముందు పేరెంట్స్ ధర్నా చేపట్టారు. రవి వ్యవహరించిన తీరుపై పిల్లలు ప్రధాన ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు విద్యార్థినులను విచారించారు. అనంతరం ఉపాధ్యాయుడు రవిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పిల్లలందరినీ రవి సార్ అని సోషల్ చెప్తాడంటను, కానీ ఏం సబ్జెక్టు చెప్పడం లేదంట. పిల్లల్ని మాత్రం బ్యాక్ టచ్ చేస్తున్నాడంట, చెస్ట్ కాడ ముట్టుకోవడం, బ్యాగ్ పట్టుకోవడం అలాంటివన్నీ చేస్తున్నాడంట. ఆ సార్ చిన్న స్కూల్ నుండి వచ్చిందంట. ఆ చిన్న స్కూల్ పిల్లల్ని ఇంకా ఎంత ఏం చేసిందో తెలియదు. బెదిరిస్తున్నారు పిల్లల్ని. మళ్ళా ఇంటికాడ చెప్పొద్దు, మీరు మీకు ఎవరైనా అక్కలు ఉంటే నాకు చెప్పండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తాను నేను, పిల్లల్ని పంపండి, సండే కూడా మా ఇంటికి రండి అని చెప్తున్నారంట. అసలు సార్కి గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది? కళ్ళే కనబడవు కదా. ఆ సార్ అసలు పెద్ద స్కూల్ కి ఎందుకు రావడం జరిగింది? ఆ సార్ అసలు ఏ స్కూల్ కి సిక్స్త్ నుంచి 10th క్లాస్ చదువుతుంది. ఇప్పటి వరకు ఏం రిమార్క్ లేదు. ఎక్కడొచ్చినా కూడా పేరెంట్స్ మీటింగ్ అన్నా కూడా మేము రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చినామంటే ఒక గుడ్డి సార్ వచ్చి పిల్లలకు ఎట్లా పడితే అట్లా ఎక్కడంటే అక్కడ ముట్టుకుంటాడు, చేస్తాడు, కాలు దొక్కుతున్నాడు, పెళ్లిలో కాలు దొక్కినట్ట కాలు దొక్కుతున్నాడు, ఇచ్చుతున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడతాడు. అలాంటి జరుగుతుందని మేము పేరెంట్స్ అందరూ వచ్చి ఈ రోజు అడిగే హక్కుతోని అడుగుతున్నాము. మేము భరోసా పెట్టి ఈ రోజు దాకా నడిపించినాం పిల్లలకు. ఇట్లాంటివి జరిగితే బాగుండదు.